హే గైస్, ఎలా ఉన్నారు? ఐబొమ్మ నిర్వాహకులను త్వరలోనే పట్టుకుంటాము. దాదాపు 2 కోట్లు ఖర్చు చేసి అధునాతన పరికరాలు వాడి పైరసీ ముఠాని పట్టుకున్నాం. త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను కూడా అరెస్టు చేస్తాం. సెప్టెంబర్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ అయిన సివి ఆనంద్ గారు చెప్పిన మాటలు ఇవి. కట్ చేస్తే నవంబర్ 14న అంటే చిల్డ్రన్స్ డే రోజున ఐబొమ్మ ఫౌండర్ ఇమ్మడి రవిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారనమాట. మామూలుగా కరేబియన్ ఐలాండ్స్ లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ ని నడుపుతున్న రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. మేబీ మహేష్ బాబు గారి గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కి వచ్చాడేమో. అతను హైదరాబాద్ లో ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఐబొమ్మ మీద తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కొన్ని ఏళ్ల నుంచి కంప్లైంట్స్ ఇస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ ఐబొమ్మ వెబ్సైట్ ని ఆపటం కానీ, ఆ వెబ్సైట్ రిలీజ్ చేస్తున్న పైరసీ సినిమాల్ని అడ్డుకోవటం కానీ ఎవరి వల్ల కాలేదు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, చాలా మంది ఈ ఇమ్మడి రవి అరెస్ట్ అయితే ఏదో ఫ్రీడమ్ ఫైటర్ అరెస్ట్ అయినట్లు మీమ్స్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ కొంతమంది కామెడీగా వేసిన, కొంతమంది మాత్రం పోలీసులు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, పైరసీ మూవీస్ వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకి లాభమే కదా జరిగేది అనే ఫీలింగ్ లో ఉన్నారు. బట్ పైరసీ సినిమాల వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఆ నష్టం ఏంటి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ పైరసీ భూతం అనేది గత 20-30 సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీని పట్టుకొని పీడిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ పైరసీకి ఎదురుగా ఫైట్ చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆల్మోస్ట్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ కూడా అయ్యారనమాట. దాని గురించి కూడా నేను వీడియోలో ముందు చెప్తాను. బట్ రీసెంట్గా సినిమా పైరసీ ఇష్యూ ఒకటి జరిగింది. దాని గురించి ముందు మాట్లాడుకుందాం. విక్రమార్కుడిని బేతాళుడు విసిగించినట్లు పైరసీ భూతం ఫిలిం ఇండస్ట్రీని కొన్నేళ్ల నుంచి విసిగిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ జలగ రక్తం పీల్చినట్లు పీల్చేస్తుంది అనమాట. ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చారు. పోలీసులు కూడా చాలాసార్లు వాళ్ళకి వీలైనంత యాక్షన్ తీసుకున్నారు. కానీ ఈ పైరసీ అనేది ఒక వైరస్ లాగా వ్యాపించిపోవడంతో పోలీసులు చేసే అరెస్టులు పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోయాయి. కానీ మన రీసెంట్గా జూన్లో ఈ పైరసీ అనేది లిమిట్ దాటేసింది. మే ఇంకా జూన్ టైంలో సింగిల్ ఇంకా హిట్ 3 పైరసీ ప్రింట్లు రిలీజ్ అయ్యాయి. దారుణం ఏంటంటే హిట్ 3 సినిమా థియేటర్స్లో రిలీజ్ అవడానికి 18 గంటల ముందే హెచ్డి పైరసీ ప్రింట్ వచ్చేసింది. దీంతో తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అఫీషియల్గా పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసింది అనమాట. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత పైరసీ చేయటమే దారుణం అనుకుంటే, అసలు సినిమా రిలీజ్ అవ్వకముందే ప్రింట్లు రిలీజ్ చేయటం, అది కూడా హెచ్డి ప్రింట్లు అంటే మహాదారుణం. అందుకే సినిమా ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి పోలీసుల్ని కలిసి ఈ కంప్లైంట్ ఇచ్చారనమాట. దాంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఒక సైబర్ ఫోరెన్సిక్ ప్రోబ్ని స్టార్ట్ చేశారు. అంటే ఎప్పట్లాగా ఏవో చిన్న అరెస్టులు కాకుండా డెడికేటెడ్ సైబర్ ఇన్వెస్టిగేషన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు దొంగతనం ఈ ప్లేస్లో జరిగింది అని తెలిస్తే ఆ ప్లేస్కి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయటం ఒక పద్ధతి. కానీ ఈ పైరసీ సినిమాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎలా ఇన్వెస్టిగేట్ చేయటం, ఇక్కడే సైబర్ పోలీసులు తమ తెలివితేటలు చూపించారనమాట. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ టెక్నిక్తో ఒక సినిమా కూడా తీయొచ్చు. మేబీ ఫ్యూచర్లో తీస్తారేమో. సో ఫస్ట్ ఏం చేశారంటే, ఆ టైంలో వచ్చిన పైరసీ మూవీస్ అన్నిటిని స్టడీ చేశారు. చాలా వరకు సినిమాలన్నీ ఒకేలా ఉన్నాయి. ఒకేలా ఉండటం అంటే ఆ పైరసీ సినిమాలు తీస్తుంది ఒకటే థియేటర్లో అని పోలీసులకు అర్థమైంది. ఇప్పుడు ప్రతి సినిమా హాల్లో ఉండేది స్క్రీనే అయినా కానీ అన్ని థియేటర్స్ లోపల ఒకేలా ఉండదు. సో ఆ చిన్న డీటెయిలింగ్ని పట్టుకొని ఆ ఎంక్వైరీ చేస్తే పోలీసులకి తెలిసింది ఏంటంటే, ఎక్కువ శాతం పైరసీ మూవీస్ని తీస్తుంది హైదరాబాద్ అత్తాపూర్లో ఉన్న మంత్రా మాల్లోని సినీ పోలీస్ థియేటర్లో. ఓకే, పైరసీ మూవీస్ రికార్డింగ్ జరుగుతుంది పర్టికులర్ థియేటర్లో అని తెలిసింది. కానీ ఎవరు తీస్తున్నారు అని తెలుసుకోవటం ఎలా? రోజుకి కొన్ని వందల మంది సినిమా చూడటానికి వస్తూ ఉంటారు. వాళ్ళలో ఎవరు మూవీస్ని రికార్డ్ చేస్తున్నారని తెలుసుకోవటం ఇంపాసిబుల్. కానీ ప్రజెంట్ ఉన్న టెక్నాలజీతో ఏదైనా పాసిబులే. సో పోలీసులు లాజిక్ ఇంకా టెక్నాలజీని మిక్స్ చేశారనమాట. పైరసీ సినిమాని రికార్డ్ చేయాలంటే హాల్ మధ్య సీట్ అయి ఉండాలి. బికాస్ మధ్యలో ఉంటేనే కదా క్లియర్ వ్యూ వస్తుంది. సో ఫ్రీక్వెంట్ గా ఎవరు మూవీస్ ఫస్ట్ డే రిలీజ్ అయినప్పుడు హాల్ మధ్య సీట్ లో బుక్ చేస్తున్నారో చూశారు. ఇప్పుడు పెద్ద సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం అనేది కొంతమంది కామన్ గా జరుగుతుంది. కానీ ప్రతి సినిమాని ఫస్ట్ డే మొదటి షో, అది కూడా థియేటర్ మధ్య సీట్లో కూర్చొని ఎవరు చూస్తారు చెప్పండి? చూడాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఎంత సినిమా పిచ్చున్నా కానీ ప్రతి సినిమాని ఫస్ట్ డే అయితే చూడరు కదా, అది కూడా హాల్ మధ్యలో సీట్ బుక్ చేసుకుని. సో పోలీసులు టికెట్ బుకింగ్ డేటాతో సీసీటీవీ ఫుటేజ్ సాయంతో ఫ్రీక్వెంట్ గా ఆ థియేటర్లో వచ్చే వాళ్ళ లిస్ట్ ఒకటి కలెక్ట్ చేశారు. ఆ లిస్ట్ లో 29 సంవత్సరాల జానా కిరణ్ కుమార్ అనే అతని మీద పోలీసులకి డౌట్ వచ్చింది. అతను పట్టుకొని ఎంక్వైరీ చేస్తే ఆ థియేటర్లో సినిమాలు క్యామ్ కార్డింగ్ చేస్తుంది తానే అని ఒప్పుకున్నాడు. క్యామ్ కార్డింగ్ అంటే ఇల్లీగల్ గా కెమెరా లేదా సెల్ ఫోన్స్ లో మూవీస్ ని రికార్డ్ చేయటం. ఏసీ టెక్నీషియన్ అయిన కిరణ్ కుమార్ కి సినిమాకి ఉన్న క్రేజ్ ని బట్టి పేమెంట్ వచ్చేదంట. ఇతను రికార్డ్ చేసిన సినిమాల్ని టెలిగ్రామ్ యాప్ ద్వారా సిరిల్ ఇన్ఫాంట్ రాజ్ అమల్ దాస్ అనే అతనికి పంపేవాడంట. ఈ సిరిల్ రాజ్ అనేవాడు ఒక క్రిప్టో ట్రేడర్ అనమాట. సో
కిరణ్ కుమార్కి పేమెంట్స్ కూడా క్రిప్టో కరెన్సీలోనే చేసేవాడంట. ఈ జానా కిరణ్ కుమార్ ఒక్కడే కాదు, ఇలా మూవీస్ రికార్డ్ చేసే వాళ్ళది పెద్ద నెట్వర్కే ఉంది. అండ్ ఈ నెట్వర్క్ని హ్యాండిల్ చేసేది ఈ సిరిల్ రాజ్ అనమాట. ఇతను జస్ట్ క్రిప్టో ట్రేడరే కాదు, ఈ పైరసీ నెట్వర్క్ని నడపడంలో కీ రోల్ ప్లే చేశాడు. జానా కిరణ్ కుమార్ అరెస్ట్తో పోలీసులు లాగలేదు. ఇందాక చెప్పే కదా, పోలీసులు ఈ ఇష్యూని సీరియస్గా తీసుకుని ఒక డెడికేటెడ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారని. సో ఆ ఇన్వెస్టిగేషన్ మొత్తం పైరసీ నెట్వర్క్ని బ్రేక్ చేసేదాకా వెళ్ళాలి అనుకున్నారు. దానికోసం పోలీసులు ఏం చేశారంటే జానా కిరణ్ కుమార్కి సిరిల్ రాజ్ చేసిన క్రిప్టో పేమెంట్స్ని ట్రాక్ చేయడానికి ట్రై చేశారు. క్రిప్టో కరెన్సీని ట్రాక్ చేయడం అంత ఈజీ కాదు, అందుకే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అన్ని క్రిప్టో కరెన్సీస్తో జరుగుతూ ఉంటాయి అనమాట. సో పోలీసులు క్రిప్టో ట్రాన్సాక్షన్స్ని ట్రాక్ చేసినా కానీ డైరెక్ట్ లింక్ దొరకలేదు. కానీ పోలీసులు ట్రై చేస్తూనే ఉన్నారు. మధ్యలో చాలా డైవర్షన్స్ వచ్చినా అదే క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ని ఫాలో అయ్యి ఫైనల్గా ఈ పైరసీ నెట్వర్క్లో ఇంకా పెద్ద తలకాయ అడ్రస్ని పట్టేశారు. ఆ పెద్ద తలకాయ పేరు అశ్విని కుమార్ అనమాట. అంటే ఇతను ఉండేది బీహార్లో. బీహార్ అంటున్నా కదా అని ఏదో చీప్ దొంగ అనుకుంటారేమో, ఇతను హైలీ ఇంటెలిజెంట్ ఫెలో. స్టార్టింగ్లో చెప్పా కదా, సినిమా థియేటర్స్లోకి రాకముందే పైరసీ ప్రింట్లు బయటకు వస్తున్నాయని. అది మహానుభావుడు వల్లే. ఈ అశ్విని కుమార్ మూవీ పైరసీని వేరే లెవెల్కి తీసుకుని వెళ్ళాడనమాట. ఇన్ని రోజులు మూవీ పైరసీ అంటే థియేటర్స్లో రికార్డ్ చేయడం అని మనకు తెలుసు, కానీ సర్వర్స్ని హ్యాక్ చేసి రిలీజ్ అవ్వని సినిమాల హెచ్డి ప్రింట్ని దొంగతనం చేసి వాటిని వెబ్సైట్లో పెట్టేవాడు ఈ అశ్విని కుమార్. మ్యాటర్ ఏంటంటే, సినిమాలు రిలీజ్ అవ్వడానికి ముందు ఆ ప్రింట్స్ని డిజిటల్ స్టూడియో సర్వర్స్లో స్టోర్ చేస్తారు. అక్కడ ప్రింట్స్ సేఫ్గా ఉంటాయి. కానీ ఈ అశ్విని కుమార్ ఈ సర్వర్స్ని హ్యాక్ చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట. ఇలా సర్వర్స్ని హ్యాక్ చేసి ప్రతి కాపీని అరౌండ్ $800కి అమ్మేవాడంట. ఎప్పుడైతే పోలీసులు ఈ అశ్విని కుమార్ అడ్రస్ కనుక్కున్నారో వెంటనే అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. ఇతను ఉన్న ఇంటి చుట్టూ 22 కెమెరాస్ ఉన్నాయంట. పోలీసులు రావడం గమనించి చాలా వరకు తన దగ్గర ఉన్న డేటాని డిస్ట్రాయ్ చేసేసాడు. ఇకపోతే ఈ నెట్వర్క్కి కింగ్ పిన్ మాత్రం తమిళనాడులో ఉండే సిరిల్ రాజ్. వన్ తమిళ్ బ్లాస్టర్స్ అనే పైరసీ సైట్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ కూడా ఇతనే. 2020 నుంచి ఇతను దాదాపు 500 సినిమాల్ని పైరసీ చేసి రిలీజ్ చేశాడంట. ఇతని ఇన్కమ్ నెలకి 9 లక్షలు. అండ్ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసే టైంకి ఇతను 2 కోట్లకు పైగా సంపాదించాడంట. వీళ్ళే కాదు, ఇంకా చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. జానా కిరణ్ కుమార్ లాగానే తమిళనాడులో క్యామ్ కార్డింగ్ చేసే సుధాకరన్, ఈ నెట్వర్క్లో ఫైనాన్షియల్స్ని హ్యాండిల్ చేసే అర్సలన్ అహ్మద్, ఇలా చాలా పెద్ద చైనే ఉంది. అయితే ఇక్కడ బిగ్ క్వశ్చన్, వీళ్ళందరికీ డబ్బులు ఎవరిస్తున్నారు? వీళ్ళకి వచ్చే రెవెన్యూ వెనక చాలా కారణాలు ఉంటాయి. కొన్ని గేమింగ్ సైట్స్ తమ యాడ్స్ని వీళ్ళ సైట్స్లో ప్లే చేయడానికి భారీగా డబ్బులు ఇస్తాయి. ఇంకొన్ని సైట్స్ అయితే మన పర్సనల్ డేటాని కొట్టేసి డార్క్ వెబ్స్లో అమ్మేస్తాయి. ఈ సైట్స్ని యూజ్ చేసి ఇల్లీగల్ ఎఫిలియేట్ మార్కెటింగ్ని కూడా చేస్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ మాకు ఎందుకు లేదు బ్రో, థియేటర్కి వెళ్తే 300 బొక్క, ఇక్కడ ఫ్రీగా వస్తుంది, మాదేం పోతుంది అనుకుంటేమో పోతుంది. ఇండైరెక్ట్గా ఉగ్రవాదానికి హెల్ప్ చేస్తున్నాం. ఎస్, కొన్ని ఉగ్రవాద సంస్థలకి ఈ పైరసీ అనేది ఒక ఫండింగ్ ఆప్షన్. అన్ని సైట్స్ అని అన్న కానీ కొన్ని పైరసీ సైట్స్ ద్వారా ఉగ్రవాదులకి ఫండింగ్ వెళ్తుందనే రిపోర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ ఐబొమ్మ ఫౌండర్ అరెస్ట్ అయ్యాడు, ఇమ్మడి రవి. ఇతను చేసేది కూడా ఈ సిరిల్ రాజ్ అండ్ అశ్విని కుమార్ చేసేదే. పెద్ద పెద్ద తెలుగు సినిమాలని, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలని అన్నిటినీ పైరసీ చేస్తూ ఉంటాడు. అది కూడా కరేబియన్ ఐలాండ్స్లో కూర్చొని. మరి హైదరాబాద్ ఎందుకు వచ్చాడు? మేబీ ఇందాక చెప్పినట్లు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్కి ఏమైనా వచ్చుంటాడేమో. బాగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే, ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంలో అతని భార్య పోలీసులకి హెల్ప్ చేసిందంట. అండ్ అతను వచ్చింది కూడా డైవర్స్ విషయంలో అని కూడా కొన్ని న్యూస్లు వస్తున్నాయి. ఇమ్మడి రవి కరేబియన్ ఐలాండ్స్లో ఉండి తన పైరసీ నెట్వర్క్ని నడిపించడంతో రవికి అతని భార్యకి మధ్యలో కొన్ని విభేదాలు వచ్చాయంట. ఆ విభేదాలు ముదిరి డైవర్స్కి దారి తీశాయంట. ఆ డైవర్స్ విషయం గురించి చర్చించుకోవడానికి ఇండియా వచ్చాడంట. రవి వస్తున్న విషయాన్ని అతని భార్యనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో పోలీసులు ప్లాన్ చేసి రవిని పట్టుకున్నారు అనే న్యూస్లు కూడా వినిపిస్తుంది. రవి ఎప్పుడు వస్తాడు, ఎక్కడ ల్యాండ్ అవుతాడు అనే విషయం కూడా రవి భార్య పోలీసులకి చెప్పిందంట. పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని అకౌంట్లో ఉన్న 3 కోట్ల రూపాయలని ఫ్రీజ్ చేశారు. యాక్చువల్లీ పోలీసులకి ఇతను లక్కీగా దొరకలేదు. ఎప్పుడైతే సెప్టెంబర్లో ఇన్వెస్టిగేషన్ మొదలైందో అప్పటి నుంచి ఇతని కోసం గాలిస్తూ పెద్ద ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేశారు. యాక్చువల్లీ ఫిబ్రవరిలో ఈ పైరసీ ఇష్యూ అయినప్పుడు ఐబొమ్మ ఇచ్చిన వార్నింగ్ ఒకటి బాగా వైరల్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వార్నింగ్ ఇచ్చింది ఎప్పుడో 2023. అండ్ ఆ వార్నింగ్ ఇచ్చింది కూడా పోలీసులకు కాదు, సినిమా ప్రొడ్యూసర్లు ఇంకా డిస్ట్రిబ్యూటర్స్కి. ఆ వార్నింగ్తో ఈ ఐబొమ్మ హ్యాండ్లర్ని ఒక హీరో లాగా చూడటం మొదలు పెట్టారు మన జనం. ఓకే, ఆ వార్నింగ్లో కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. లైక్ హీరోల రెమ్యునరేషన్ పెంచేసి ఆ భారం జనాల మీద వేయటం కరెక్ట్ కాదని, అనవసరంగా బడ్జెట్
బడ్జెట్లు పెంచేసి పెద్ద పెద్ద సినిమాలని డబ్బా కొట్టుకుంటున్నారని ఇలా కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఎస్, సినిమా బడ్జెట్లు, టికెట్ ప్రైజ్లు బాగా పెరిగిపోయి ఒక సగటు మిడిల్ క్లాస్ వ్యక్తి థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం కష్టంగా మారిపోయింది పాయింటే. కానీ అలా అని చెప్పి సినిమాల్ని పైరసీ చేయటం దానికి సొల్యూషన్ అయితే కాదు. ఒక యావరేజ్ బడ్జెట్ ఉన్న సినిమా తీస్తే దాదాపు 300 నుంచి 400 మందికి పని దొరుకుతుంది. అంటే ఒక సినిమా షూటింగ్ మీద 300 మంది అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ బ్రతుకుతున్నాయి. ఈ ఐబొమ్మ, మూవీ రూల్స్, తమిళ బస్టర్స్ ఎక్సెట్రా వీళ్ళు పైరసీలు చేయటం వల్ల ప్రొడ్యూసర్స్ నష్టపోతున్నారు. ప్రొడ్యూసర్లు నష్టపోతే కొత్త సినిమాలు తీయడానికి వాళ్ళు ముందుకు రారు. అప్పుడు ఆ 300 మంది అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ అన్యాయం అయిపోయినట్లే కదా. నేను జస్ట్ ర్యాండమ్గా 300 మంది అంటున్నాను, కానీ సినీ ఇండస్ట్రీని నమ్ముకొని కొన్ని వేల మంది బ్రతుకుతూ ఉంటారు. ఇకపోతే కొంతమంది ఈ అరెస్ట్ అయిన ఇమ్మడి రవిని హీరోలాగా చూస్తున్నారు. కారణం ఆ 2023లో ఇచ్చిన వార్నింగ్లో జనాల కోసం పైరసీ చేస్తున్నాం, టికెట్ రేట్లు పెంచడం వల్లనే పైరసీ పుట్టుకుని వచ్చింది అనేలాగా దానిలో ఉందన్నమాట. అదంతా డూపు. అలవోకగా పైరసీ చేసేవాడికి జనాల ఎమోషన్స్తో ఆడుకోవటం రాదు చెప్పండి. పైరసీ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. అండ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పటి నుంచో ఈ పైరసీ మీద యుద్ధం చేస్తూనే ఉన్నారు. నాకు బాగా గుర్తుంది, 2004లో మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమా రిలీజ్ అయింది. ఆ టైంలో ఒక సీడీ షాప్ అతను అర్జున్ సినిమా పైరసీ సీడీ అమ్ముతున్నాడని తెలిసి మహేష్ బాబు గారు అండ్ ఇంకా ఫ్యాన్స్ ఆ సీడీ షాప్కి వెళ్ళి ఆ ఓనర్ని కొట్టారు అనే న్యూస్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఆ సీడీ షాప్ ఓనర్ని మహేష్ బాబు కిడ్నాప్ చేశాడు అనే న్యూస్ కూడా వచ్చింది. మహేష్ బాబు గారు నిజంగా వెళ్ళి ఆ సీడీ షాప్ ఓనర్ని కొట్టాడో లేదో తెలియదు, కానీ ఒకసారి ఆలోచించండి, కష్టపడి ఒక సినిమా తీసి రిలీజ్ చేస్తే ఆ సినిమాని పైరసీ చేసి సీడీ 10 రూపీస్కి అమ్మితే కోపం వస్తుందా రాదా? మేబీ మహేష్ బాబు గారికి కూడా అప్పుడు వచ్చి ఉంటుంది. ఆ టైంలో ఇది పెద్ద ఇష్యూ అయిందనమాట. సినిమా పెద్దలంతా కలిసి మహేష్ బాబు గారికి సపోర్ట్ కూడా చేశారు. సో నేను చెప్పేది ఏంటంటే, స్టాప్ పైరసీ. అబ్బా నువ్వు చూడవా ఏంటి అని అంటారేమో. ఒకప్పుడు సిడీస్ టైంలో చూశాను, ఇప్పుడు ఒక నెల ఓపిక పడితే ఓటీటీలోకి వచ్చేస్తుంది. అయినా మంచి మంచి ఎఫెక్ట్లతో తీసిన సినిమాని పైరసీలో చూస్తే ఏం మజా వస్తుంది చెప్పండి. సరే, మజా సంగతి పక్కన పెడితే ఈ పైరసీల వల్ల 2023లో జస్ట్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి 3,700 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఇలా ఓవరాల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చూసుకుంటే 22,400 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఇప్పుడు ఈ డబ్బు అంతా ఎటుపోతుంది? అది లీగల్ డబ్బు అయితే కాదు, అంటే ఖచ్చితంగా ఇల్లీగల్ పనులకు యూజ్ అవుతున్న డబ్బు. అండ్ ఆ డబ్బు జనరేట్ అవ్వడంలో మనం కూడా హెల్ప్ చేస్తున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, బాయ్ బాయ్.